and throw all the rubbish in my ears. నీ పొరుగు వారు వచ్చి లేని పని చెత్త అంతా నీ చెవిలో వేస్తారు. If somebody is telling like that, ఆ విధంగా ఎవరైనా చెప్తే you tell, వారితో చెప్పు, sister, you talk about you or talk about me. సిస్టర్ నా గురించి మాట్లాడు లేదా నీ గురించి మాట్లాడు. Let us not talk about third person. ఆ మూడో వ్యక్తి గురించి నువ్వు నా దగ్గర మాట్లాడొద్దు. Every time you must tell like that. ప్రతిసారి నువ్వు అలా చెప్పాలి. Don't open your ears wide and say yes, 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 వాళ్ళు yes, చెప్పే yes. ప్రతి చెత్తకి ప్రతి పనికిమాలిదానికి నీ చెవి అలాగా ఒగ్గకూడదు. Then what else happened? ఆ తర్వాత ఏం జరిగింది? And after that what happened? ఆ తర్వాత ఏం జరిగింది? Next day what happened? ఆ తర్వాత ఏం జరుగుతుంది? We are so interested in అలాంటి విషయాలు ఇతరులకు తెలుసుకోవడానికి other house information. We are so interested. ఇతరుల గృహాలకు చెందిన విషయాలన్నీ మనకు కావాలా? Can you say no? Do you have guts to say no? అలాంటివి నాకు చెప్పొద్దనే చెప్పే ధైర్యం నీకుందా? If you have that guts, అలాంటి ధైర్యం నీకుంటే God will stand beside you. దేవుడు నీ పక్కన నిలబడతాడు. God is not interested people who are gossiping, talking about other people. ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడేటువంటి అలాంటి వారిని దేవుడు కోరుకోవడం లేదు. Do you have guts to live a righteous life? నీతి కలిగినటువంటి జీవితం జీవించే ధైర్యం నీకుందా? I will not take bribe, nor I will give bribe. నేను లంచం తీసుకోను, నేను లంచం ఇవ్వను అని చెప్పే ధైర్యం నీకుందా? Okay, you may say only if something goes under the table work will happen, pastor. అయ్యా బల్ల కింద తీసుకుంటే ఏం జరుగుతుంది అయ్యా? So whether you give or take, we are sinning. నీవు లంచం ఇచ్చినా లంచము తీసుకున్నా నువ్వు పాపం చేస్తున్నావు. Do you have guts to live a righteous life? నీతి కలిగిన జీవితం జీవించే ధైర్యం నీకుందా? Do you have guts to be truthful in your life? నీ జీవితంలో నిజాయితీగా సత్యమును అనుసరించి జీవించే బ్రతుకు నీకుందా? Not understand what is happening in your life. నీ జీవితంలో ఏం జరగబోతుందో నీకు అర్థం కాదు. God's path is always difficult to understand. దేవుని మార్గాలు అర్థం చేసుకోవడం మనకి ఎల్లప్పుడూ కష్టంగా ఉంటది. And the second thing, this is not given by God. ఇది దేవుని ద్వారా ఇవ్వబడింది కాదు. This is not given by God. ఇది దేవుడిచ్చిన ఆత్మ కాదు. ఇది The spirit of fear is not given by God. పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. If you have the spirit of fear, then you are not a disciple of God. నీలో పిరికాత్మ ఉన్నదంటే నీవు దేవుని శిష్యురాలు కాదు. You may keep your name as Peter, Mark, Luke, John, Daniel. నీ పేరు పేతురు, మార్కు, డానియల్ ఏ పేరైనా ఉండొచ్చు. రూత్, మేరీ, రెబెకా, రూతు, మేరీ ఏ పేర్లని పెట్టుకోవచ్చు. దెబోరా, whatever may be your name. నీ పేరు ఏదైనప్పటికీ if you have the spirit of fear, you are not a disciple of Jesus Christ. నీ జీవితంలో ఈ భయం కలిగించే ఆత్మ నీవు కలిగి ఉన్నావంటే నీవు యేసుక్రీస్తు యొక్క శిష్యురాలు బిడ్డవు కాదు. God's disciples are always bold and courageous. దేవుని బిడ్డలు యేసుప్రభు యొక్క శిష్యులు ఎల్లప్పుడూ ధైర్యముగా ఉంటారు.